సంజానే తోనే తాని నేనానో అవతుంబక రాజు చదువు. అంబిలంబానో. రెడీయా? రెసిపీ 2 కప్స్ రైస్ ని 6 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుర్రి. కానీ మీరు 6 గ్లాసులు మేము ఆల్రెడీ నానబెట్టేసాం. ఓకే, సెకండ్ స్టెప్. తర్వాత ఆ బిర్యానీ బిర్యానీయా? బియ్యాన్ని అప్రాచుడా లేనందుకు మిక్సీలో మిగతాది గ్రైండ్ చేసుకోవాలి. మిగతాది కాదు, మెత్తగా గ్రైండ్ చేయాలి. అది ఏం రెసిపీ సుమ గారు? ఏం అర్థం కావట్లేదు. అంటే 6 కప్పుల రైస్ ని నానబెట్టిన దాన్ని మిక్సీలో మీరు రుబ్బాలి. ఓకే. ఇది ఆల్రెడీ మీకు ఆ శ్రమ లేకుండా మేము మిక్సీలో రుబ్బేసి మీకు బ్యాటర్ పెట్టేశాం. ఓకే. గ్రైండ్ చేసేటప్పుడు కోడిగా కోడిగా కాదు, కొద్దిగా రాసేటప్పుడు సరిరాలుగా అన్న కొద్దిగా స్వచ్ఛమైన జీవిత రాజశేఖర జీవధారమైన ఇట్లా పెద్ద ఎక్స్ట్రాలు తిరిగితే ఎట్లా అన్న? గ్రైండ్ చేశాక ఇంకొంచెం నీళ్ళని కలపాలి. ఆ తర్వాత నట్స్ తీసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. ఏంటవి? టెంప్టింగ్ జీడిపప్పు, బాదం పప్పులు అవన్నీ రోస్ట్ చేయాలన్నమాట. దీనికి ఒక టీ స్పూన్ కాదు, టీ స్పూన్. ఓకే, టీ స్పూన్ ఎలకల యాలుకల పొడి. యాలకల పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒరే ఒక నిమిషం రా, నువ్వు చెప్పేది మాకే అర్థం కదా. ఆయన అప్పటి నుంచి ఏం చేస్తున్నాను ఒంగో పెట్టి. ఇది చూసారా? ఇది గ్రైండర్, మిక్సీ. రాశాను అనుకోండి, పక్కోళ్ళు చూసి కాపీ కొడతారు. నా పద్ధతిలో నా డయాగ్రామ్ వేసుకున్నాను. వెరీ గుడ్. 2 గిన్నెల రైస్ ని 6 గంటల పాటు నానబెట్టమన్నాడు. 6 గంటలు ఎక్కడున్నాయి? ఇదిగో వేసా. తర్వాత ఇసురురాయి లేదా మిక్సీలో బాదం పప్పు. ఇవి బాదం పప్పుల పురుగులు అనుకున్నా.